ఆయన మాట వింటున్నాం కదా మనందరం, ఉండాలి. సో ఉందాం. ఆయన అందరి సందేశాలు వినడం మనకి చాలా ముఖ్యం. అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసి, వినాలి అని చెప్పేసి. ఫస్ట్ వినడం అంటే సహనం ఉంచుకోవాలి. ఆయన సహనం గురించి కదా మాట్లాడింది ఇవాళ. ధర్మదేవతకి ఎంత సహనం ఉంటుంది, భూమాత అంత సహనం ఉంటుంది. ఆ సహనాన్ని మనము ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. ఆయన ఎప్పుడూ వెయిట్ చేస్తుండేవారు. ఎప్పుడు అందరూ సన్మార్గంలో వస్తారా, ఎప్పుడు మంచి కర్మలు చేసుకుంటూ ఉంటారా, మంచి పనులు చేస్తూ ఉంటారా అనేది ఆయన వెయిట్ చేస్తూ ఉండేవారు. చూసి ఒకేసారి శిక్షించేవారు. సో అలాగా ధర్మదేవత మనకి చూస్తుంది, సహిస్తుంది, అధర్మాన్ని సహిస్తూనే ఉంటుంది. కానీ ఇంకా చాలు అన్నప్పుడు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. ఆ ఫుల్ స్టాపే మనకి కరోనా రూపంలో కానివ్వండి, ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాల రూపంలో కానివ్వండి, ఎంతో చక్కగా మనకి ప్రకృతి అనేది ధర్మదేవత రూపంలో మనకి వస్తుంది. సో అది కానీ ఈ కలియుగంలో మనం ఈ మాంస గురించి, అన్ని చేపల గురించి, గుడ్ల గురించి ఎన్నో క్రూరంగా ఆ జంతువులని మనము చేస్తున్నాము. ఈ మానవాళ్ళంతా చేస్తోంది. దానికి ధర్మదేవత ఎవరంటే PSSM. దానికి ధర్మదేవత ఎవరంటే పత్రిజీ. సో ఈ అన్నిటికీ మన భూమాత మొత్తం శాకాహారులుగా చేయడానికి వచ్చిన ధర్మదేవత PSSM. అవునా కదండి? సో అది మనకి ధర్మదేవత అనేది వాళ్ళ మనకు చెప్పారు. ధర్మంగా జీవించండి, అధర్మంగా జీవించకండి. ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసుకుని జీవిద్దాము. కౌరవులకి అధర్మం అంటే ఏంటో తెలుసు, ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ అధర్మం అనే పాటించారు. పాండవులు ధర్మం పాటించారు. కాబట్టి ఏది పాటించాలి, ఏది పాటించకూడదని మనకు తెలిసినప్పుడు ధర్మాన్నే పాటించాలి జీవితంలో. సో రెండవ మెసేజ్ ఇంగ్లీష్లో వినాలనుకుంటున్నారా లేదా? చెప్పాలా వద్దా? ఓకే. సో ఇంగ్లీష్లో మనకి మెసేజ్ ఇచ్చిందంటే 7 E's ఉన్నాయన్నారు. 7 E's. అదేంటంటే ఫస్ట్ E ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్. ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు అని అన్నారు. అంటే ప్రతిదీ మనము స్పిరిచువల్ సైంటిస్ట్గా, ఒక శాస్త్రవేత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో ఎక్స్పెరిమెంట్ చేస్తామా, గుడ్డిగా నమ్మేస్తామా? మనము చేయాలా వద్దా? ఓకే. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఏమొస్తుంది? అనుభూతి వస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ, ఈ జన్మ తీసుకున్నది ఒక ఎక్స్పెరిమెంటు. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చినాక ఈ జన్మ తీసుకుంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనం. ఫస్ట్ ఏంటి? ఎక్స్పెరిమెంట్. 7 E'లు అని చెప్పారు. సో ఫస్ట్ది ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగము. ఆ ప్రయోగము దిశగా మనం వెళ్తుండాలి. ప్రతిది కూడా ప్రయోగం చేసి నమ్మండి, ప్రయోగం చేసి తెలుసుకోండి, సొంత అనుభవాన్ని తెచ్చుకోండి. సో ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చేది ఏంటి? సెకండ్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే అనుభవం వస్తుంది. నెక్స్ట్ వచ్చేది మూడోది ఏంటంటే మనం అనుభవించాము, ధ్యానము, అనుభవాలు వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి? మనము దాన్ని వ్యక్తపరచాలి, పుస్తకాలు రాయాలి, అందరితో పంచుకోవాలి మనం. అది ఎక్స్ప్రెషన్. ఏదైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేశాక, ఎక్స్పీరియన్స్ చేశాక దాన్ని వ్యక్తపరచాలి. అదే సజ్జన సాంకేత్యం అని చెప్పారు. ప్రతిదీ కూడా చెప్పాలి, షేర్ చేసుకోవాలి, గొంతు విప్పాలి. PSSM అంటేనే ఎక్స్ప్రెషన్. ఏది కూడా మనం అణుచుకోకూడదు. మన ఏదైతే నిజం ఉందో, మన సత్యం ఏదైతే ఉందో అది గళం విప్పి గట్టిగా మాట్లాడాలి. అది మన అనుభవం అనేది చెప్పాలి. అది ఆయన చెప్పారు. అది మూడోది. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది ఎక్స్పెరిమెంట్, సెకండ్ది ఎక్స్పీరియన్స్, మూడోది ఎక్స్ప్రెషన్ అంటే వ్యక్తపరచడము, మన భావాలను వ్యక్తపరచడము, మన సత్యాన్ని వ్యక్తపరచడం. అది మనకి మూడోది. ఈ మూడు చేసినందువల్ల మనకి వికాసం అనేది వస్తుంది. 4వ E ఏంటంటే ఎవల్యూషన్ అంటే వికాసం. మన పురోగతి కానీ, మన వికాసం కానీ ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్. సో ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది మన వికాసం, మన పురోగతి. ఎంత ఇది చేస్తే అంత మన పురోగతి అవుతుంది, అంత వికాసం అవుతుంది మనకి. ఈ 4 అయిన తర్వాత ఏమవుతుంది? 5వది ఎంజాయ్మెంట్.
పిఎస్ఎస్ఎం అంటే ఎంజాయ్మెంట్ కదా, కాదా? ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం మనం. ధ్యానంని ఎంజాయ్ చేస్తాము, సజ్జన సాంగత్యాన్ని ఎంజాయ్ చేస్తాము, అన్ని లైఫ్ని ఎంజాయ్ చేస్తాము. ఎంతో క్రియేటివిటీ తోటి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేదే పిఎస్ఎస్ఎం. ఎంజాయ్మెంట్ ప్లస్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఎస్ఎం అన్నారు ఆయన, అవునా కదా? సో 6వది ఈ ఏంటంటే ఎన్లైటన్మెంట్. ఓగో ఎన్లైటన్మెంట్ వచ్చేసింది, లైట్ వచ్చేసింది. మనకు లైట్ రావాలి. ఎన్లైటన్మెంట్ అంటే చీకటిని తొలగించి ఆ వెలుగుని వెలిగించేది దాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. ఎప్పుడైతే ఆ చీకట్లో మనకి వెలుతురు వస్తుందో అప్పుడు క్లియర్గా అన్నీ కనిపిస్తాయి. క్లియర్గా కనిపించేదాకా మనం ఎక్స్పెరిమెంటు, ఎక్స్పీరియన్సు, ఎక్స్ప్రెషను, ఎవల్యూషను జరుగుతూ ఉంటుంది. ఇదేంటిది? దాని తర్వాత వచ్చేది ఎన్లైటన్మెంట్. ఎంజాయ్మెంట్ తర్వాత ఎన్లైటన్మెంట్. లాస్ట్ ఈ ఏంటంటే ఎటర్నిటీ. ఎటర్నిటీ ఏంటంటే శాశ్వతం. ప్రతిదీ శాశ్వతమే. ఎక్స్పెరిమెంటేషన్ శాశ్వతంగా నడుస్తూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ శాశ్వతంగా నడుస్తూ ఉండాలి, ఎక్స్ప్రెషన్ కూడా శాశ్వతంగా నడుస్తూ ఉండాలి. ఎంజాయ్మెంట్ శాశ్వతమే, ఎప్పటికీ ఉండాలి, అది ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి. అది ఎన్లైటన్మెంట్ కూడా నడుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఎన్లైటన్మెంట్ ఉంటుంది. ఒకనొక వీడియోలో పత్రిక చెప్పారు, రకరకాల ఎన్లైటన్మెంట్స్ ఉన్నాయి. ఫిజికల్ ఎన్లైటన్మెంట్ ఉంది, ఇమోషనల్ ఎన్లైటన్మెంట్ ఉంది, మెంటల్ ఎన్లైటన్మెంట్ ఉంది, సోల్ లెవెల్ ఎన్లైటన్మెంట్ ఉంది. ఎన్నో రకాల ఎన్లైటన్మెంట్స్ ఉన్నాయి. అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము ధ్యానంలో మనము. సో ప్రతి ఒక్క ఎన్లైటన్మెంట్ని మనం చేసుకుంటూ వెళ్తే అది లాస్ట్ 7th ఈ ఏంటంటే ఎటర్నిటీ, శాశ్వతం. ప్రతిదీ పర్మనెంట్, ఏది కూడా ఆగదు. అక్కడ ఫుల్ స్టాప్ ఉండదు ప్రతిదానికి. ఎక్స్పెరిమెంటేషన్కి ఫుల్ స్టాప్ ఉంటుందా? బ్రేక్ఫాస్ట్కి వెళ్దాంలేండి, ఓకే. ఎక్స్పెరిమెంట్కి ఫుల్ స్టాప్ ఉంటుందా? ఎక్స్పీరియన్స్కి, ఎక్స్ప్రెషన్కి, ఎంజాయ్మెంట్కి, ఎన్లైటన్మెంట్కి, ఎవల్యూషన్కి, వికాసం. సో ప్రతిదీ కూడా ఎప్పుడు కలకాలం నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ మనకి ఫుల్ స్టాప్ ఉండదు. సో అది మనకి ఇంగ్లీష్లో చెప్పిన మెసేజ్. బాగుందా ఇవాళ? సో ఆయన ఫస్ట్ చెప్పిన మెసేజ్ ధర్మదేవత అంటే మన ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మదేవతగా నిలవాలి. మన కోసం మనము, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం మరియు లోక కళ్యాణం కోసం ధర్మదేవతగా మనం నిలవాలి. అప్పుడే మనకి అధర్మం అనేది ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. ధర్మంగా ఉండాలి, ధర్మంగా మాట్లాడాలి, ధర్మంగా ఆలోచించాలి, ధర్మంగా వ్యవహరించాలి. దాని తర్వాత ఈ 7 ఈస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గుర్తు తెచ్చుకుని మనం పాటిస్తూ ఉందాం. ఓకేనా? బాగుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి విజయభాస్కర్ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన సందేశం మనం విందాము. సో ఆయనతో పాటు మనకి నిన్న ధ్యానం ఎంజాయ్ చేశారా? 9 to 10 మెడిటేషన్ బాగుండిందా? ఎంతమందికి నచ్చింది? నాకైతే నచ్చిందబ్బా. బాగుందా మెడిటేషను? శ్రేయాన్స్ డాగా పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ని చూసుకుంటున్నారు, ఎంతో చక్కగా చూసుకుంటున్నారు. ఎన్నో చక్కని వర్క్షాప్స్, ప్రోగ్రామ్స్, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఎంతో చక్కగా రిట్రీట్స్ అన్నీ చేస్తున్నారు. ఆయన ఒక మనందరికీ ఒక గ్రేటెస్ట్ మాస్టర్, ఒక గ్రేటెస్ట్ సపోర్ట్, ఒక పిల్లర్ మన పిఎస్ఎస్ఎంకి. పత్రిజీకి కొడుకు లాంటి ఒక అద్భుతమైన శక్తి మనకి. సో శ్రేయాన్స్ దాగాజీ ప్లీజ్ కమ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా ముఖ్య అతిథి స్టేజ్ ఎక్కేంత వరకు కూడా క్లాప్స్ కొడుతూనే ఉండాలి. మనకు పత్రిక నేర్పించింది ఏంటి? ఒక అతిథికి ఎంత మర్యాద ఇవ్వడం నేర్పించారు, అది మనం పాటించాలి. పిరమిడ్ వ్యాలీ ఈరోజు ఇంత అద్భుతంగా నిర్మాణం అయిందంటే శ్రేయాన్స్ డాగా గారి యొక్క ఎంత సపోర్ట్ ఉందో ఊహించడం ఒకసారి గట్టిగా చప్పట్లతో. అదే కాకుండా పిఎస్ఎస్ఎం అభివృద్ధిలో కూడా వారి పాత్ర ఎంతో ఉంది. పత్రిజీ గారు ఇన్ని దేశ విదేశాలు ప్రయాణంలో కూడా వారి పాత్ర ఉంది. దయచేసి వారి సందేశం పూర్తిగా విందాం. థ్యాంక్ యూ. थैंक यू. गुड मॉर्निंग एवरीवन. आत्मवंदन आप लोग सबका. थैंक यू. So as Patri sir said, enlightenment. So the key, and it is for eternity. We are always growing. We are always learning something. We are always understanding ourselves. We are always experiencing
our consciousness, the moment we experience our consciousness, and we realize that we are eternal beings. We lose the fear of death because we know we are eternal beings. Once we experience your consciousness, as we do it in meditation, when you drop your identity, your ego, your personality self, you become empty. But in that emptiness, we experience consciousness. పత్రిజీ చెప్పినట్టు మనందరికీ కూడా ఎంతో చక్కని సందేశం ఇచ్చారు ఇంగ్లీష్లో. అయితే ఎప్పుడైతే మనము శూన్యమవుతామో, ఎప్పుడైతే మన అహంకారాన్ని కానీ మన గుర్తింపు కానీ మన వ్యక్తిత్వాన్ని కానీ మనం ఎప్పుడైతే డ్రాప్ చేస్తామో ఆ ధ్యానానికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి మనం ఏంటో తెలుసుకుంటాం, మనల్ని మనం అర్థం చేసుకోగలము. तो जब हम अपनी अंतरात्मा से जुड़ जाते हैं, तो व्हाट इज़ मोर इम्पोर्टेंट इज़ कि हमें अपना असली स्वरूप पता चल गया कि हम एक्चुअल में है क्या, राइट? वो हमारा असली स्वरूप है. जो हम बाहर समझ रहे हैं, हमारी पर्सनालिटी, ये भी ज़रूरी है. ये 3 डायमेंशनल रियलिटी में काम करने के लिए, एग्जिस्ट करने के लिए, अपने रोल्स को निभाने के लिए. बट जब हमें उसका अनुभव हो गया तो फिर हमारी अवेयरनेस हमारी अवेयरनेस बढ़ जाती है. जो हमारी अवेयरनेस शरीर के बारे में थी, ये जीवन से लेके ये जन्म से लेके सिर्फ मृत्यु तक की थी, अब वो अवेयरनेस एक्सपैंड हो गई. अब वो अवेयरनेस कॉन्शियसनेस की अवेयरनेस हो गई कि हम तो शाश्वत हैं, हम तो हमेशा रहने वाले हैं. तो फिर जीने का और जीवन में हर चीज़ को देखने का नज़रिया बदल जाता है. तो इसीलिए ध्यान के बाद ज़्यादा ज़रूरी है ध्यान से जीना. अगर ध्यान कर भी लिया और फिर ध्यान से नहीं जिया तो क्या फ़ायदा. సో మనం ఇక్కడ ధ్యానము చేస్తుంటే మనకి ఈ వ్యక్తిత్వం అనేది ప్రాపంచిక లోకల్లో అనేది మనకి అవసరం. కానీ దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం శాశ్వతము, మనకి చావు అనేది ఉండదు అని తెలిసినప్పుడు మనకి అన్ని ఆలోచన విధానంలో అన్ని మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు మనం సరిగ్గా జీవించడం అనేది మొదలు పెడతాము. ఎప్పుడైతే మనకి మన జీవితంలో చావు అనేది లేదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి జీవితం అనేది మొదలవుతుంది. हम किस चीज़ के ऊपर अपना ध्यान दे रहे हैं. देखिए, हम सब जानते हैं हमें क्या चाहिए और हम ये भी जानते हैं हमें क्या नहीं चाहिए, पर ज़्यादातर हम ध्यान उस चीज़ पे देते हैं जो हमें नहीं चाहिए. और जिस चीज़ पे हम अपना ध्यान देते हैं वही हमारी ऊर्जा जाती है. మనకి ఏదైతే అవసరమో మనకి ఏది అనవసరమో మనందరికీ తెలుసు. కానీ అనవసరమైన దాని మీద మన ఎనర్జీని మనం వృధా చేసుకుంటున్నాము. అనవసరమైనది తెలుసు, అవసరమైనది తెలుసు, ఏదైతే అన్నీ తెలుసు మనకి, అయినా కానీ మనం అనవసరమైన దాని మీద ఎక్కువ దృష్టి పెడితే అంత ఎనర్జీ మనం అక్కడికి వెళ్తుంటే మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. और जिस चीज़ पे हमारी ऊर्जा जाती है वही चीज़ हमारे जीवन में घटित हो जाती है. Whatever you focus on expands in your life. Wherever your thought goes, energy flows. Wherever energy flows, universe shows. So your energy is the currency of the universe. With your energy, what you give your energy to, you buy that experience, you invite that experience into your life. సో మనం ఎక్కడైతే ఎనర్జీ ఇస్తామో అది మన జీవితంలో పెరుగుతుంది. ఏ మొక్కకి నీళ్ళు ఎక్కువ పోస్తామో ఆ మొక్క పెరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అది పెరుగుతుంది. అది పెరిగినప్పుడు అలాంటి అనుభవాలే మన జీవితంలోకి ఉత్పన్నమవుతాయి. So we need to be very aware. ध्यान में जब हमारी अवेयरनेस बढ़ती है तो जब खुली आंख से भी वो अवेयरनेस चाहिए कि व्हाट एम आई थिंकिंग, व्हाट एम आई गिविंग माई अटेंशन टू. There are 2 things, attention and intention. Our intention is good. Our intention is we want everything good in our life. But we are giving attention, our intention is we want solutions. But our attention is going on the problems. So, and then we invite more problem in our life. So, it is very important what we focus on, whatever we are giving our attention to. Right? సో మనందరికీ 2 ఉన్నాయి. ఒకటి అటెన్షన్ అంటే ఏకాగ్రత, ఎక్కడైతే మనం అటెన్షన్ పే చేయాలో అది. రెండవది ఏంటంటే ఇంటెన్షన్ అంటే ఉద్దేశము. మనందరి ఉద్దేశాలు ఏంటంటే చక్కని జీవితం జీవించాలి, అందరికీ చక్కనైన జ్ఞానాన్ని ఇవ్వాలి, అందుకే లోక కళ్యాణం చేయాలని ఉంది. కానీ మన ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, అటెన్షన్ ఒకవైపు వెళ్తుంది. సో ఇంటెన్షన్ ఏంటి? ఉద్దేశం.
మంచి ఉద్దేశాలు పెట్టుకుని అటెన్షన్ కూడా మనము సొల్యూషన్స్ మీద పెట్టకుండా ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ పెడుతుంటే మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. एंड लाइफ में प्रॉब्लम्स तो आएंगे ही आएंगे, सबको प्रॉब्लम आएंगे, राइट? और प्रॉब्लम के बिना देयर इज नो एक्सपेंशन ऑफ कॉन्शियसनेस. द प्रॉब्लम्स चैलेंजेस जो आ रही है, इट इज़ फॉर यू, इट इज़ नॉट अगेंस्ट यू. वो आपके लिए है, आपके 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 विपरीत आपके विपरीत नहीं है. जब चैलेंजेस आते हैं तो नए आइडियाज़ आते हैं, नई नई सोचने का तरीका आता है. जब नए सोचने का तरीका आता है तो पूरी आपकी पूरी जीवन शक्ति, आपकी पूरी अंदर की शक्ति फिर उसे उसे उस उसको उसको जुटाने में लग जाती है. सारे संसाधन दुनिया के आपको उसको 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 जुटाने में लग जाते हैं. तो प्रॉब्लम के लिए अवेयर रहना, बट फोकस हमारा अटेंशन सॉल्यूशन पे देना कि हम क्या चाहते हैं, राइट? उसके ऊपर ध्यान देना, ना कि हम क्या नहीं चाहते. हमारे साथ क्या होता है, जब कोई प्रॉब्लम आती है तो वो पूरे दिमाग में दिन भर फिर वही घूमते रहती है. तो हमें अवेयर होना, नहीं, ये थॉट के पैटर्न को, ये थॉट के क्रम को हमें तोड़ना है और हम उस चीज़ के बारे में सोचेंगे जो हम होना चाहते हैं, करना चाहते हैं, बनना चाहते हैं, पाना चाहते हैं, ना कि वो जो हम नहीं चाहते. अगर हम वो सोचेंगे जो हम नहीं चाहते, उसी के बारे में सोचते रहेंगे, तो वही हमारे जीवन में आकर्षित करते रहेंगे. సో మన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వచ్చినప్పుడు అది చాలా మంచిది, మనకి ఎంతో నేర్పించడానికి వస్తాయి ఛాలెంజెస్ కూడా. ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన దృష్టికోణం అనేది మారుతుంది, మన చూసే విధానం అనేది మారుతుంది. అది మారాలి, అది దానికోసమే ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి. సో ఎప్పటిదాకైతే మనము ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ లాగా చూడమో అప్పటిదాకా మన ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. మనకి జీవితంలో ఎన్నో చేదనుభవాలు వస్తాయి. మన ఎక్కడ దృష్టి పెట్టాలో అక్కడే పెట్టాలి, వేరే చోట పెడితే మనకి జీవితంలో ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. సొల్యూషన్స్ మీద పెట్టండి, ప్రాబ్లమ్స్ మీద కాదు. हम लोगों से मिलते हैं, उनमें 10 अच्छे गुण होंगे, पर एक भी अवगुण हो गया तो हमारा टेंशन उस पर चले जाएगा. अरे ये तो ऐसा है. हम दूसरों में फॉल्ट्स ढूंढते हैं. इफ यू आर लुकिंग फॉर फॉल्ट इन अदर्स, इफ यू आर लुकिंग फॉर अ फ्रेंड हु इज फॉल्टलेस, यू विल बी फ्रेंडलेस. है ना? रूमी ने कहा कि अगर आप ऐसा दोस्त ढूंढ रहे हैं जिसमें कोई बुराई नहीं, तो जिसमें कोई कमी नहीं, तो आप में दोस्त की कमी रह जाएगी. ఓకే, సో ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉంటాం. తప్పులు వెతకడంలో మనం ఎక్స్పర్ట్లు అయిపోయినాం, పిహెచ్డీలు చేసేసాం, అవునా కదా? సో మనం ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ని కోరుకుంటామో, అంటే ఒక్క తప్పు లేని ఫ్రెండు, లేకపోతే ఒక్క దుర్గుణం లేని ఫ్రెండ్ని ఎప్పుడైతే కోరుకుంటామో, మనం ఆఖరికి ఏ ఫ్రెండు లేకుండా మనం మిగిలిపోతాము. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఆ తప్పులు వెతకడం మానేసి మంచిని వెతకడం మొదలు పెడితే అప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉంటారు. तो द आर्ट ऑफ नोइंग, रूमी कहते हैं आर्ट ऑफ नोइंग इज टू नो व्हाट टू इग्नोर. जानने की जो कला है वो यह जानना कि किस चीज़ को नज़रअंदाज करना. तो जो चीज़ लोगों में ठीक नहीं लगे उसे नज़रअंदाज कर दो, जो अच्छी लगे बस उसी पे फोकस करो, उसी की बढ़ाई करो. आप जितनी ज़्यादा चीज़ों में बढ़ाई करोगे, अच्छाई देखोगे, आपके जीवन में अच्छाई बढ़ते जाएगी. जिसकी आप बढ़ाई करोगे आपके जीवन में वही बढ़ते जाएगा. राइट? व्हाट यू appreciates in your life. సో ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ తప్పులని మనము, రూమి అని చెప్పారంట, మన జ్ఞానం ఎక్కడుందంటే ఏదైతే వదిలిపెట్టేయాలో అది వదిలిపెట్టేస్తే మంచి జ్ఞానవంతులు మీరు. పత్రిజీ అలాగే కదా, ఎన్ని తప్పులు చేసినా వదిలిపెట్టేసేవారు, కానీ మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న పొటెన్షియల్ని ఆయన గుర్తుపట్టి మీకు ఎంకరేజ్ చేసేవారు, అవునా కదా? అందరిలో మంచి చూసేవారు కదా. సో అలాగా మన దృష్టికోణం కూడా అలాగే ఉంటూ, రూమి చెప్పినది ఏదైతే వదిలేసుకోవాలో అది వదిలేసుకోండి, ఏదైతే మంచి ఉందో దాన్ని మాత్రం ఎక్కువ చేయండి, అదే ఎంకరేజ్ చేయండి అని అంటున్నారు. तो दोस्तों, हर चीज़ में हमें लोगों की अच्छाई की तरफ ही फोकस करना है, चीज़ों में सॉल्यूशंस के ऊपर फोकस करना है, प्रॉब्लम्स के बारे में अवेयर रहना है, बट फोकस हमारा सॉल्यूशंस के ऊपर रहना है. राइट? और जितना ज़्यादा, और जीवन में हमें
कोई भी चीज़ का प्रतिरोध नहीं होना चाहिए, हर चीज़ के प्रति एक स्वीकृति होना चाहिए, राइट। जो भी हो रहा है हमारे जीवन में, जो भी घट रहा है, वो हमारे 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 पास थॉट्स, इमोशंस, कर्मा के कारण घटा है, राइट। वो उसी के कारण हो रहा है, पर आज हम उसे सिक्योरिटी दे रहे हैं, मतलब हम अपने आप को और एम्पावर कर रहे हैं कि अगर मेरे पास एक्शन से, कर्मा से, अगर ये आज मेरे जीवन में मैंने अट्रैक्ट किया है, मतलब मैं आज जो सोचूंगा, आज जो भावनाएं रखूंगा, उसके अनुरूप मैं अपने भविष्य का नया निर्माण भी कर सकता हूँ। तो इसलिए जीवन में कोई भी चीज़ हो रही, सबसे पहले उसकी स्वीकृति देना, टेक रिस्पॉन्सिबिलिटी। इफ यू टेक रिस्पॉन्सिबिलिटी मीन्स एबिलिटी टू रिस्पॉन्ड, फिर हम रिस्पॉन्ड कर पाएंगे। సో మన జీవితంలో ఏది జరిగినా కానీ దానికి బాధ్యత మనం వహించాలి. మన జీవితం ఇవాళ ఇలా ఉంది అంటే మన ఎప్పుడో చేసుకున్న పనులు కానీ, ఆలోచనలు కానీ, భావనలు కానీ వేరే వాళ్ళ పట్ల మనకు అలా ఉండడం వల్ల మన జీవితం ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి మనం ఆ దాన్ని స్వీకరిస్తూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ, అంటే బాధ్యత వహిస్తూ, ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నాకు ఏం భావాలు ఉన్నాయి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడితే రేపటి దినం మీకు అలాంటి మంచి పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు. अगर स्वीकृति है तो फिर शांति है। जैसे ही आपने चीज़ों को स्वीकार कर लिया, अचानक आपको लगेगा मन शांत हो गया, दिमाग शांत हो गया। एनीथिंग दैट यू एक्सेप्ट फुल्ली विल टेक यू इनटू पीस। बट हमें ज़्यादातर प्रतिरोध इसलिए पैदा होता है और क्योंकि सबसे पहले स्वीकृति नहीं है। हम चाहते कुछ और थे, हो कुछ और गया। हम किसी को चाहते थे कि ये ऐसा व्यवहार करे, बट वो हमारे हमारे अपेक्षा के विपरीत व्यवहार कर रहा है, या हमारी परिस्थितियाँ हमारे अपेक्षा के विरोध है, कि विपरीत है, तो एक अवरोध पैदा हो जाता है, एक प्रतिरोध पैदा हो जाता है। हम उसको अगेंस्ट में रेजिस्टेंस पैदा हो जाता है। एंड मोस्ट ऑफ द टाइम वी आर लिविंग इन अ लाइफ ऑफ रेजिस्टेंस टू एग्जिस्टेंस। एंड द मोर यू रेजिस्ट, व्हाट यू रेजिस्ट यू परसिस्ट, राइट। जिस चीज़ को आप रेजिस्ट कर रहे हो, जिस चीज़ का आप प्रतिरोध करोगे, उसको और प्रबल करोगे, वो आपके जीवन में और आएगा। तो प्रतिरोध को खोना है। जितने भी नकारात्मक भावना है, किसी न किसी प्रकार का प्रतिरोध है। ये सब विकारें कोई ना कोई प्रकार का प्रतिरोध है। गुस्सा, लालच, या जो भी, किसी को दोष देना, किसी हर नकारात्मक भावना कोई ना कोई प्रकार का प्रतिरोध है। तो जब भी जीवन में बस यही एक नियम बना लें कि आज मेरा दिन कैसे बिना प्रतिरोध के गुजरे, बस। సో మనం ఎప్పుడైనా ఏదన్నా ఎవరి నుంచైనా ఆశించినప్పుడు అది దొరకనప్పుడు మనకి నిరాశ నిస్పృహ అనేది వస్తుంది. అలాంటివి జరిగినప్పుడు మన లోపల నెగటివ్ ఎమోషన్స్ అనేది వస్తాయి, నకారాత్మక భావనలు వస్తాయి, ఉత్పన్నమవుతాయి. అవి పెరిగి 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 మనం నెగటివ్గా అయిపోతుంటాము. సో వేరే వాళ్ళ నుంచి ఏది కూడా ఆశించకుండా, ఉపేక్ష పెట్టకుండా మనం ఎప్పుడైతే జీవితం జీవిస్తామో మన నెగటివ్ ఎమోషన్స్ అన్నీ ఉండవు, ఏదైతే ఉండవు, అప్పుడు మనకి పాజిటివిటీ అనేది వస్తుంది. సో ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్ని ఎప్పుడైతే వదిలేసుకుంటామో అప్పుడు మన జీవితం బాగుంటుంది. सिर्फ ये एक नियम हमारे पूरे जीवन को बदल देगा। रोज बस, क्योंकि बुद्ध तो हम हैं ही, महावीर तो हम हैं ही, गुरु नानक तो हम हैं ही, वो तो हमारा एक्चुअल स्वरूप है ही, पर हम उससे दूर हट गए क्योंकि प्रतिरोध के कारण। बस सिर्फ प्रतिरोध को घटाना है, प्रतिरोध को कम करना है, प्रतिरोध को ड्रॉप करते जाना है। अगर all resistance to existence, let it go, let go. Let go means letting God. Then you will become God. Then you will realize God. God is not that you get somewhere. It is a realization. It is a realization, self-realization. It is only a realization of yourself. पर हमारे और हमारे रियलाइजेशन के बीच में, या हमारे बुद्धत्व के बीच में हमारी दीवार है ये प्रतिरोध की, सिर्फ उसे ड्रॉप करना है। సో మనం ఏదైతే వద్దనుకుంటుంటామో జీవితంలో అదే మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది, అదే మనకి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది జీవితంలో. ఎప్పుడైతే మనము ఆ రెసిస్టెన్స్ని, ఏదైతే మనం వద్దు అనుకుంటున్నామో అది ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మన జీవితం బాగుపడుతుంది. మనం అందరికీ తెలుసు మనమే బుద్ధులము, మనమే గురునానకు, మనమే మహావీర్ అని మనకు తెలుసు. కానీ ఆ తెలుసు, ఆ దైవత్వం నుంచి మనం ఎప్పుడైతే
దూరం వెళ్తామో అదే దాన్ని ఏదైతే వద్దు అనుకుంటామో ఆ వద్దు అని ఎప్పుడు డ్రాప్ చేస్తే మనము దైవ స్వరూపంలో అయిపోతాము. प्रतिरोध को हम जितना जितना लंबे समय तक बनाए कर रखते हैं वो उसका रूप उतना विकार हो जाता है. तो जैसी अर्ली स्टेज में अवेयरनेस रखना है, ध्यान रखना है. जैसी अर्ली स्टेज में गुस्सा आना चालू हुआ, रेजिस्टेंस आना चालू हुआ, आप पाएंगे कि वो उसी कारण से आ रहा है कि जो एग्जिस्टिंग में अभी जो हो रहा है उसको आप स्वीकार नहीं कर रहे हैं. जब स्वीकृति आएगी तो अपने आप और प्रतिरोध खत्म हो जाएगा. तो बस अगर आप ये सिर्फ एक नियम ये मन में बना ले, स्वीकृति का मतलब नहीं कि आप उसे बदल नहीं सकते, पर पहले स्वीकृति फिर बदलें, राइट. और ये नियम अगर आपने बना लिया तो आप देखेंगे आपका जीवन दिन प्रतिदिन बेहतर होते जाएगा. जो आप चाहेंगे, जो आप पाएंगे, जो आप पाना चाहते हैं अपने, क्योंकि आपके वाइब्रेशंस बदल जाएंगे, राइट. यूनिवर्स आपके वाइब्रेशंस को मैच करता है. अपने आप आपके जीवन में घटित होने लगेगा. अपने आप आपके जीवन में हर चीज़ आकर्षित करने लगेंगे. सही समय पे आप सही लोगों को मिलेंगे, सही चीज़ें होने लगेगी. और आपको भी आश्चर्य होगा ये सब कैसे हो रहा है, क्योंकि अब आप में प्रतिरोध नहीं है, आपके वाइब्रेशंस बदल गए हैं, राइट. प्रतिरोध हमारे वाइब्रेशंस को पूरा नीचे रख के रखता है. हमारा अहंकार का काम है प्रतिरोध करना. एक्चुअली कुछ हमारे विपरीत होता है तो हम खतरे में नहीं है, हमारा अहंकार खतरे में है और अहंकार प्रतिरोध करता है. पर जब हमें मालूम है हम कॉन्शियस हैं, हम तो परम चेतना है, उसका कोई बिगाड़ नहीं सकता, उसका कोई कुछ नहीं कर सकता, ना तो उसको कोई मार सकता है. तो वो अवेयरनेस चाहिए. वो अवेयरनेस में अगर आप रहेंगे तो अपने आप ही प्रतिरोध घट जाएगा. యా సారీ. సో ఏదైతే మనం ఎక్కడైతే వద్దు అనుకుంటున్నామో, ఏదైతే మనం వ్యతిరేకంగా మన జీవితంలో ఏదైతే వస్తుందో దాన్ని స్వీకరించకుండా మనం ఏదైతే వ్యతిరేకంగా వెళ్తుంటాం, ఇది వద్దు అది వద్దు ఇదలా కాకూడదు అదలా కాకూడదు అని మనం అనుకుంటూ ఉంటామో అది మన అహంకారం మనకు అనేది. ఎప్పుడైతే మనం చైతన్యం మన పెరుగుతూ ఉంటుందో ధ్యానం వల్ల ఆ అహంకారం అనేది తగ్గిపోయి అన్ని స్వీకరణ దృక్పథంతో మనం తీసుకుంటూ ఉంటాము. ఆ స్వీకరణ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మనకి ఫస్ట్ స్వీకరణ చేసుకుంటే దాని తర్వాత పరిస్థితులు మారుతాయి. ఆ చైతన్యం పెరుగుతున్న కొద్దీ మనకు మారుతాయి. ఎప్పుడైతే మనకి ఏది వద్దు ఇది వద్దు అది వద్దు అనుకుంటుంటాం, వ్యతిరేకత ఎప్పుడైతే అంతమవుతుందో స్వీకరణ మొదలవుతుంది. స్వీకరణ మొదలైనప్పుడు మనందరికీ చక్కనైన అనుభూతులు వస్తాయి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి, సరైన మనుషులు మన జీవితంలోకి రావడం మొదలు పెడతారు. So if you want to master your life, what is life? Life is nothing but slices of present moment, right? Present moment के जो कई टुकड़े हैं उसको मिला के हम बोलते हैं ये जीवन है. तो जीवन हमेशा प्रेजेंट में घट रहा है. एक्सपीरियंस कैन ओनली हैपन इन प्रेजेंट मोमेंट. आपने सोचा था आप यहाँ आएंगे, मैंने सोचा था मैं यहाँ आऊँगा, बट आज जब उसका अनुभव हो रहा है तो वो तो हमेशा वर्तमान में ही होगा. तो कल की खुशी के लिए वर्तमान की खुशी को पोस्टपोन नहीं करें, उसको नहीं खोएं. अगर आज खुश रहेंगे तो कल खुश है, तो आने वाले कल में भी खुश रहेंगे. नहीं तो खुशी को पोस्टपोन करने की आदत बन जाती है. हमेशा हम वेटिंग रूम में ही रहते हैं. तो खुशी को पोस्टपोन नहीं करें. आज कैसे खुश रहें उसके बहाने ढूंढें, उसका मौका मत गंवाएं, राइट. तो एक ही नियम बनाए, मास्टर ईच डे. आज का दिन मैं कैसे खुश रहूंगा, मस्ती में रहूंगा, एंड मास्टर ईच डे एंड कीप रिपीटिंग एवरी डे. ఓకే, That's how you master your life. బాగుంది. సో మనం ఎప్పుడైతే మనము మన జీవితాన్ని మాస్టర్ చేయడం అంటే ఈ వర్తమాన క్షణాన్ని మనం మాస్టర్ చేయాలి. ఈ వర్తమానాన్ని మనం జీవించడం అనేది మొదలు పెట్టినప్పుడు మన జీవితం సుఖమయమవుతుంది. రేపటి ఆనందం కోసము ఇప్పటి యొక్క ఈ ప్రెజెంట్ మూమెంట్ని ఎప్పుడైతే మనము పోగొట్టుకుంటామో ఆ ఆనందం మనకి ఎప్పటికీ రాదు. ఆనందం అనేది ఈ క్షణంలో ఉంటుంది, ఇప్పుడు మీరు అనుభవించాలి. ఈ క్షణంలో మీరు జీవించినట్టయితే అప్పుడు మీకు ఆనందమే ఆనందం వస్తుంది. జీవితం అనేది ఈ వర్తమాన క్షణాల యొక్క కలయికనే మన జీవితం. కాబట్టి వర్తమానంలో ఉండడం, జీవించడం మనం నేర్చుకోవాలి. Thank you. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాన్స్ జీ. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదామా సార్కి. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్
ని మంచిగా చూసుకుంటున్నారు. ఎంతో చక్కగా ఎన్నో చక్కని కార్యక్రమాలు. ఎవరెవరైతే పిరమిడ్ వ్యాండల్ ఇంటర్నేషనల్కి విజిట్ చేయలేదో అందరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఎంతో చక్కగా అద్భుతం గ్రీన్ నేచరు, మంచిగా పిల్లలకి యాక్టివిటీస్, పిరమిడ్ అన్నీ ఉన్నాయి. చక్కగా విజిట్ చేయండి అందరూ. మనం ఇప్పుడు చక్కగా శ్రేయాన్స్ డాగా గారిని మనం సన్మానించుకుందాము. ముఖ్య అతిథికి ఈరోజు మనం సన్మానించుకుంటున్నాము. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. పత్రి గారు తను నా కొడుకు అని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో చోట మనం వివరించడం జరిగింది. నిజంగానే పత్రి గారిని ఆ విధంగా చూసుకోవడం నిజంగా శ్రేయాన్స్ డాగా గారికి అదొక పత్రి గారి ఆశయం. పత్రి గారు నిజంగా చాలా కొడుకుగానే చూసుకునేవారు. ఇన్ని చోట్ల ఇన్ని ఊర్లు పత్రి గారు తిరిగారంటే కేవలం శ్రేయాన్స్ డాగా ఇచ్చిన ఖర్చు, అంటే ఫ్లైట్ల ఖర్చు కానీ ఏదున్నా కానీ తను ఒక్కడే చూసుకునేవారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి మాస్టర్కి. చిన్న వయసులో ఇంత గొప్ప అవకాశం రావడం గొప్ప విశేషం. మ్యూజిక్ ప్లీజ్. అదేవిధంగా మనం 3 రోజులు సంజయ్ కింగ్ గారి సంగీత నాదంలో చక్కగా మనం ధ్యానం చేసుకున్నాము. వారి బృందాన్ని కూడా మనం సన్మానించుకోవడం మనం భావ్యం. మనము పత్రి గారు సంగీత కళాకారులకి ఎంత విలువ ఇచ్చేది అంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. చూసి చూసి మనం కూడా ఆ విధంగా అలవాటు పడిపోయాం. నిజంగా కళాకారులకి సంజయ్ కింగ్ వారి బృందానికి మనం గట్టిగా సన్మానించుకోవడానికి శ్రేయాన్స్ డాగా ద్వారా ఈ సన్మానం చేద్దాం. సీరియల్స్ మరియు తెలుగు స్థానిక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. వీటితో పాటు ఆడియో వీడియో ఆల్బమ్లకు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీతో కలిసి 25 సంవత్సరాలు ధ్యాన సంగీతాన్ని అందించారు. పండిట్ బిర్జూ మహారాజ్, గులాం అలీ, అనూప్ జలోటా, తలత్ అజీజ్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. ప్రతిమ డిజిటల్ రికార్డింగ్ స్టూడియోను 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఆయన 256 ట్రాక్స్ కి ప్రొపరేటర్గా ఉండడమే కాకుండా 700 భగవద్గీత శ్లోకాలను 700 రాగాలలో స్వరపరిచారు. సంగీత ప్రపంచంలో శ్రీ సంజయ్ కింగి చేస్తున్న సేవలు ప్రశంసనీయం. థ్యాంక్ యూ అండి. నిజంగా కళాకారులు సన్మానించుకోవడం మన భాగ్యము. సంజయ్ కింగ్ గారి ద్వారా ఓషో బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తబలా జావేద్ గారి ద్వారా పిఎంసి న్యూ ఇయర్ క్యాలెండర్ అండ్ సవనీర్ బుక్, కీప్యాడ్ మహావీర్ ఉపాధ్యాయ ద్వారా ఓషో బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దత్తాత్రేయ ద్వారా సూక్ష్మయానం బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్. అదేవిధంగా బాలవిక శాంతిని కూడా ఈరోజు ఈ టెలికాస్ట్ చేసుకోవడము. అదే హిందీ సాంగ్ కూడా ఒకటి ఉంటుంది. దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిందిగా మనవి. పిఎంసి క్యాలెండర్ మనం తెలంగాణ, ఆంధ్ర రిలీజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క చక్కటి పత్రిజీ సందేశాలు, చక్కటి వివరణతో అది ఎంతో చక్కగా పొందుపరచబడింది. మన పిఎంసి స్టాల్లో అందరూ షేర్ హోల్డర్స్ మరియు బ్రాండ్ అంబాసిడర్స్ దాన్ని ఉచితంగా స్వీకరించాలని మనవి. సో పత్రిజీ సందేశాలు అద్భుతంగా మనము చాలా చక్కగా వివరణతో ఇచ్చారు. సో తెలంగాణ క్యాలెండర్ మన శ్రేయాన్స్ డాగా చేతుల మీదుగా మనం పిఎంసి తెలంగాణ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. సో అందరూ షేర్ హోల్డర్స్ అండ్ బ్రాండ్ అంబాసిడర్స్ పిఎంసి స్టాల్లో ఉచితంగా దాన్ని స్వీకరించాల్సిందిగా మనవి. అలాగే మనం 8 సంవత్సరాల పిఎంసి విశిష్ట చరిత్రను మనం సావనీర్ రూపంలో రిలీజ్ చేసుకుంటున్నాము శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా.
సో 8 సంవత్సరాల మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లెగసీ అంతా కూడా మనం అందులో పొందుపరుచుకున్నాము. మన హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ చేతుల మీదుగా మనం దాన్ని రిలీజ్ చేస్తున్నాము. గట్టిగా ఒకసారి మనం చప్పట్లు కొడదాము. పిఎస్ఎస్ఎం ప్రతిరూపం పిఎంసి అని పత్రిజీ ఎన్నోసార్లు చెప్పారు. సో ఆ విస్తృత రూపాన్ని చూపించే పిఎంసి సోవనీర్ కూడా అక్కడ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఈ కాపీస్ అందరూ కలెక్ట్ చేసుకోవచ్చు. సంజయ్ కింగ్ ద్వారా రిలీజ్ చేయించండి ప్లీజ్. సంజయ్ కింగ్ ప్లీజ్, సామ్నే చేసాం సార్, గట్టి క్లాప్స్ అండి. నిజంగా ఎంత కష్టపడితే కానీ ఇలాంటి బుక్కులు రిలీజ్ చేయడం అంత సాధ్యం కాదు. పత్రిక గారు ఎన్నో విషయాలలో ఎంతోమంది చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బుక్కు రాయాలి అని చెప్పి. బుక్కు రాయడం వల్ల మనలో ఉన్న ఒక అజ్ఞానాన్ని తొలగించి మనలో మంచి జ్ఞానాన్ని ఇమిడ్చి ఒక బుక్ రూపాన్ని రావడం నిజంగా గొప్ప విశేషం. అది గట్టి క్లాస్ అండి అందరికీ. పత్రిజీ జ్ఞానామృతం బుక్కుని రిలీజ్ చేయాల్సిందిగా భాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాను. పత్రిజీ జ్ఞానామృతం 4వసారి తీసుకొచ్చామండి. జానజగత్ వాణి మేడం, నిర్మల అనే నేను ఇద్దరం కలిసి పత్రిజీ ఏదైతే మరి ఆయన కాన్సెప్ట్స్ చెప్తూ వచ్చారో ఇన్ని రోజులుగా వాటన్నిటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి వీటిని శక్తిస్థల్లో మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే ప్లీజ్. బాల్ వికాస్ ఆంతం అని ఉంటుంది. బాల్ వికాస్ ఆంతం మన శ్రేయస్ దాగా ద్వారా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. హాయ్ మాస్టర్స్, మనకు పిఎంసి స్టాల్ ఎల్లో ఉంది. నా పేరు రుచిత, నేను పైమాలో. సో మన పైమా స్టాల్ ఎల్లో ఉంది. ప్రతి ఒక్కరూ పేరెంట్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని పైమా స్టాల్కి రావాలని కోరుకుంటున్నాను. పైమా స్టాల్లో ఎన్నో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మనకు ఫన్ యాక్టివిటీస్, విజ్డమ్ షేరింగ్ ఎన్నో కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పైమా స్టాల్లో వాళ్ళ జ్ఞానాన్ని, మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క ఫన్ యాక్టివిటీస్ని, విజ్డమ్ షేరింగ్ని అన్నిటిని కూడా షేర్ వాళ్ళని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని పైమా స్టాల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.